Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. సో ఈరోజు వీడియోలో మనకి టైం సరిపోవట్లేదు లేదా ఒకరోజు ఒక జిల్లాలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, అలాగే ఏజ్ పెంచాలి, ఇలా మనకి ఏ డిమాండ్ అయినా సరే జస్ట్ మీరు ఇంట్లో ఉండి ఒక 5 minutes మీరు టైం పెడితే మేబీ గవర్నమెంట్ అనేది మీ విన్నపాన్ని ఆలోచించి వాళ్ళు కన్వే అయ్యే అవకాశం ఉంది. సో ఒక ఆడియో క్లిప్ అయితే ఇప్పుడు నేను పెడతాను. సో అది ఒకసారి వినండి. విని మీకు అలా ఖచ్చితంగా ఓకే అనిపిస్తే అది చేయండి. గవర్నమెంట్ ఏమైతే అందో అది ఒకసారి మీకు ఇప్పుడు వినిపిస్తాను. నమస్తే సార్. చెప్పమ్మా. నేను సమయ హేమంత్ కుమార్, నిరుద్యోగి స్టేట్ ప్రెసిడెంట్. చెప్పమ్మా సార్. మా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి, త్వరగా చెప్పండి, మీ సమస్య చెప్పండి. సార్ మీరు మా కోసం చాలా ఫైట్ చేస్తున్నారు సార్. డిఎస్సి కోసం 30 days టైం అడిగారు కదా సార్. 30 days కాకుండా కొంచెం ఎక్స్టెండ్ చేయడానికి అవుతుందా సార్? అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు డిఎస్సి అప్లై చేసేది 6 లక్షల మంది దాకా ఉంటారు సుమారు. ఇందులో టైం అడుగుతున్నామని చెప్పి ప్రతి వాళ్ళు చెప్తున్నారని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ ఇంగ్లీష్లో రాసి ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారికి ఈరోజు ఇచ్చాను, ముఖ్యమంత్రి గారికి కూడా ఈరోజు ఇస్తున్నాను. అయితే వాళ్ళు ఏమన్నారనంటే, అవును కొన్ని జిల్లాలో అలాగే శ్రీకాకుళం, విజయనగరం, మళ్ళీ నెల్లూరు, ప్రకాశం, అనంతపురంలో ఎస్జిటి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయన్న విషయం మీద ఇచ్చాను. అలాగే 10th, ఇంటర్, డిగ్రీ వీటిల్లో పర్సంటేజ్తో సంబంధం లేకుండా డిఎస్సికి, ఎస్జిటికి అవకాశం కల్పించాలన్న దాని మీద ఇచ్చాను. అదేవిధంగా వయోపరిమితి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కోల్పోయారు, 5 సంవత్సరాలు కలపాలని ఇచ్చాను. అట్ ద సేమ్ టైం రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పరీక్ష పెట్టండి, లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఒకటే పరీక్ష పెట్టండి అని కూడా ఇచ్చాను. ఇవన్నీ అంశాలు అందులో ఉన్నాయి. కొంతమంది ఎస్జిటి, కొంతమంది కొత్తగా డిఎస్సి, ఎస్జిటిలు పాస్ అయిన వాళ్ళు కూడా మాకు టెట్ అవకాశం ఇవ్వమని కూడా అడుగుతున్నారు. అయితే ఇవన్నీ పరిగణించాలంటే ముందు మీకు ఇచ్చిన 45 రోజుల సమయం, మరొక 30 రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి పరీక్ష షెడ్యూల్ని కనీసం ఒక రోజే రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష పెడితే ఇంకొక 29 రోజులు మనకు మిగులుతుంది టైం. అవునా? అవును సార్. ఆ 29 రోజులు కలిపినా బెటరు. అప్పుడు మిగతా 30 రోజులు, 40 రోజులు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టెట్ వాళ్ళకి మళ్ళీ నిర్వహించమని అడగడానికి ఉంటుంది. కానీ నేను అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి, 5 లక్షల్లోని 4 లక్షల మంది సుమారుగా ఈ వాయిదా కోరుతున్నారు, సమయాభావం కోరుకుంటున్నారు. ఎందుకంటే కొత్తగా టెట్ పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి టైం లేదు, ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళకి టైం ఉంది, కొత్త అభ్యర్థులకు లేదని చెప్పి నా వాదనంతా వినిపించారు. అవును సార్. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మా దగ్గరకు వచ్చిన మెయిల్స్ ఏమో అన్ని లేవు, మీరేమో లక్షల మంది సమయం అడుగుతున్నారని అంటున్నారు, మాకు వచ్చిన మెయిల్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఉండేది ఐఏఎస్ అధికారులు ఉంటారు. అవును సార్. అక్కడ చూసేది. సో ఐఏఎస్ అధికారులకి మాక్సిమం ఇంగ్లీష్లో ఎక్కువగా వాళ్ళు చెక్ చేస్తారు. సో నేను ఒక లెటర్ ఆల్రెడీ రాసి పెట్టాను. ఆ లెటర్ని మీరు అందరూ కూడా ఒకవేళ మీ అంశం అందులో ఉంటే ఆ లెటర్నే మేము మెయిల్లో పంపించేయండి. మళ్ళీ మీరు కొత్తగా లెటర్ రాయని అవసరం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోకండి. మీరు 4 లక్షలు 3 లక్షల్లో లెటర్లు గవర్నమెంట్కి వెళ్ళి అనుకోండి, అవును 10 మంది కోరుకుంటున్నారు, వీళ్ళు రోడ్డు ఎక్కకుండా పీస్ఫుల్గా మెయిల్ పెట్టి అడిగారు అని డిసిప్లిన్గా ఉంటుంది. అర్థమైందమ్మా? ముందు మీరు మెయిల్స్ పెట్టిన తర్వాత అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మెయిల్స్ వెళ్ళే అనుకోండి, నా వాయిస్ ఒక రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ అడుగుతుంది కాదు, పిల్లలు కూడా అడుగుతున్నారు అనేది వాళ్ళకి కౌంట్ అవుతుంది. అవునా? అవును సార్. ఆ పని చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి అమ్మా, ఓకేనా? ఎందుకంటే మీ నోట్లోంచి మిమ్మల్ని ధర్నాలు, ఉద్యమాలు చేయమని చెప్పట్లే. మీకు కావాల్సింది మీరు మెయిల్ రూపంలో పంపించింది. ఆ లెటర్ కూడా నేనే రాశాను కదా. అవును సార్. ఆ లెటర్ని పంపించండి మీకు ఇష్టం ఉంటే. ఓకే సార్. ఓకేనా? ఇక్కడ కంపల్సరీ ఏం లేదు. మీకు పని జరగాలంటే లెటర్ వాట్సాప్ మెయిల్లో వెళ్ళాలి. లోకేష్ గారు దాన్ని చూసి స్పందిస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వం 6100 ఉద్యోగాలు ఇచ్చింది, మాకు వద్దు సరే ఆపాం. ఎన్నికల కమిషన్ లెటర్ రాశాను నేనే, ఆగింది. ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం 16,347 ఇచ్చింది కదా. అవును సార్. మనందరం కోరుకోబట్టే కదా ఇచ్చారు. అవును సార్. అంతే. ఇప్పుడు మెయిల్స్ పెట్టండి అందరూ శుభ్రంగా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్ బాయ్.